నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. వింటేజ్ వారాహికి వచ్చానండి. అర్పిత ఇంతకుముందు మనం చేసాము. వింటేజ్ పట్టు చీర అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అప్పుడు పట్టు చీరలు మనకి ఎక్కువగా ఏంటంటే మీనాకారి వీవింగ్, జరీ బై జరీ అవి ఎక్కువగా మార్కెట్లో ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో పెళ్ళి పట్టు చీర అంటే అదే. తర్వాత తన దగ్గరికి నేను షాప్ ఓపెన్ చేయగానే నన్ను ఇన్వైట్ చేశారు, చక్కగా వచ్చాను. ఇది వింటేజ్ పట్టు చీర అండి నాగశ్రీ గారు అన్నారు. కానీ నాకు అది చూడగానే ఏంటంటే మా అమ్మ కట్టింది గుర్తుకొచ్చింది. ఏంటి ఈ చీర అంటే అప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాళ్ళ మార్కెట్ అంతా ముంచెత్తాయి అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే పాప వింటేజ్ ఇచ్చింది ఇవన్నీ తలుచుకోవాలి. సో మనం చాలా కాలం తర్వాత మళ్ళీ మీకు అలాగే వింటేజే పట్టుకుని వచ్చాను. కానీ ఈసారి గద్వాల్లో పట్టుకొచ్చాను. మరి ఏంటి స్పెషల్ అంటారు అంతే కదా, మిడ్జిల్ అంటారండి. మిడ్జిల్ పట్టు చీర అంటే ఈ బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ ఇది ఫస్ట్ గీత వచ్చి గ్యాప్ వచ్చి బార్డర్ వచ్చి దీన్ని మిడ్జిల్ అంటారు. ఇది గద్వాల్లో చాలా తరతరాలుగా వస్తున్న అంటే అప్పట్లో కట్టిన చీర. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్యాటర్న్. మనం చాలా చీరలు కంచి నుంచి మనకి ఇవవుతాయి కదా, కాపీ అవుతాయి కదా. ఎవరిది ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ ని మనం కాపీ చేస్తాం. ఇది మాత్రం స్పెషల్ గా గద్వాల్ వాళ్ళ స్పెషాలిటీ. అంతే, వాళ్ళకే పేటెంట్ హక్కు, వాళ్ళ పేటెంట్ అనమాట. మళ్ళీ ఎక్కడికి వెళ్ళదండి, వెళ్ళదు. ఇది వాళ్ళ ట్రెడిషనల్ అనమాట. అందుకోసమని దీన్ని నేను వింటేజ్ అన్నాను. చాలా బాగుంది. ఫస్టే మనం వింటేజ్ తోటి మొదలు పెట్టామండి. నార్మల్గానే మనం స్టోర్ చూస్తే కనుక మనం లోపలికి రాగానే శారీస్ కాకుండా ఈ ఫొటోస్ అన్నీ కనబడుతున్నాయి ఏంటని అనుకోకండి. అసలు మనకు అర్పిత ఇచ్చేదే అవి. ఏంటంటే ఇక్కడ మనకున్న ప్రతి విగ్రహం కావచ్చు, ఇంటి అలంకరణ కావచ్చు, లేదంటే దీపాలు ఏదైనా సరే ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ కాదు, మనకంతా కూడా తమిళనాడు, కర్ణాటక, కేరళ స్టైల్ బాగా కనిపిస్తుంది. ఆ ట్రెడిషన్, ఆ విగ్రహాలు, ఆ లుక్ బాగా కనిపిస్తాయి. వాటితో పాటు ఇక్కడ పక్కన ఇటువైపుకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా ట్రెడిషనల్ శారీస్. అంటే తన స్టోర్ పూర్తిగా ప్రత్యేకం అంతే. మిగతా స్టోర్లాగా వెళ్ళిపోతే ఒక 100 చీరలు దొరికితే 200 అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇలా వింటేజ్ శారీస్, అది హ్యాండ్లూమ్ వింటేజ్ పట్టు చీరలు మాత్రమే దొరుకుతాయండి. ఇప్పుడు నేను ఫ్యాన్సీ చేయట్లా, ఓన్లీ ఇవే చేస్తున్నాను. దాంట్లో మీరు ఇప్పుడు ఈ గ్రీన్, బాటిల్ గ్రీన్ అండి, దానికి మీరు ఎన్నిసార్లు చూసారు ఈ బ్రౌన్ రావడం? తక్కువ కదా. మనకి మామూలుగా గ్రీన్ అంటే ఎల్లో, పింక్ అలా ఈ కలర్సే కనిపిస్తున్నాయి. కానీ ఈ ట్రెడిషనల్ ఈ కలర్ మాత్రం యూజువల్ గా దొరకదు. అండ్ ఈ బ్లూ చూడండి, ఇది మంచి ఎంఎస్ బ్లూ, ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకునే బ్లూ ఈ చీర. దానికి ఈ బ్రౌన్ మనం ఎక్కడైనా చూసాం, ఆ రేరిటీ అన్నమాట. మన దగ్గర ఆ స్పెసిఫిక్ గా కొన్ని కలర్స్ అట్లా ఎక్కడ ఎప్పుడూ లేని వెరైటీ అండి. అది ఒక్క మాటలో చెప్పాలంటే వింటేజ్ వారాహికి వస్తే అలాగా డివోషనల్కి సంబంధించి అట్లా దేవుళ్ళు అట్లా తీసుకోవాలంటే ఇంటి అలంకరణ అలా వెళ్ళొచ్చు, అలాంటి చక్కగా ఉయ్యాల బల్లలు అలా వెళ్ళొచ్చు. ఇదిగో వాటితో పాటు ఇలా ట్రెడిషనల్ చీరలు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి ఈ శారీస్? ఇవన్నీ కూడా ఇవాళ మనం గద్వాలు చూపిస్తున్నాము. ఇది 15,000 అండి ఈ చీర. దీని మీద 10% డిస్కౌంట్. వీటి మీద మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. 5% పెంచారు, మేము 10% అన్నాం, ఇంకొక 5 కలిపేసాం. బాగుంది. ఇది కూడా చక్కగా ఏంటంటే మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి. మిడ్జిల్ బార్డర్. ఇది కూడా ఇది ఎన్ని స్టేట్స్ లో ఫేమస్ చెప్పండి? ఇది తమిళనాడు ఫేమస్ కలర్, కర్ణాటక ఫేమస్, మహారాష్ట్ర అయితే అసలు ఇంకా చెప్పనే ఎక్కర్లేదు. వాళ్ళకి ఈ కలర్ చీర లేదు, వాళ్ళకి చీర ఉండదు. దీనికి మళ్ళీ రెడ్, ఇంకా కొంచెం తెక్కి రెడ్ కూడా వాడుతుంది. గ్రీన్ కి రెడ్ కంపల్సరీగా వాళ్ళ పెళ్లిలో ఉండవలసిన పైతని శారీలు బాగా డెఫినెట్ గా. సో చూసుకోండి, శారీస్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉంటాయి. ఆ తర్వాత తను ఇచ్చే రేట్ కూడా. ఈ ఆరెంజ్ చాలా యూనిక్ ఆరెంజ్, దానికి తోడు ఈ పర్పుల్ చూడండి, పర్పుల్ మంచి కలర్, ఎంత యూనిక్ కాంబినేషన్. ప్లస్ నిండుగా ఉండేలాగా చక్కగా బార్డర్ అంతా కూడా ఇట్లా వచ్చింది. సిల్వర్ వీవింగ్. వీటి మీద మనకి ఫ్లాట్ 15 ఇస్తారు. సో కావాల్సిన వాళ్ళు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం. ఇది చూపడంగా అంతే తమిళ చీర అనేటట్టుగా కలర్ కాంబినేషన్ మంచి రెడ్ కి పసుపు కొమ్ము. పసుపు కొమ్ము కలర్ బాగా ఎంత చక్కటి వర్డ్ వచ్చింది. ఎల్లో లేకపోతే గోల్డిష్ ఎల్లో అట్లా స్టైలిష్గా రాకుండా చక్కగా పసుపు కొమ్ము. మన సాంప్రదాయం అన్నప్పుడు మనం కూడా మన మాటలు మర్చిపోకూడదు. కరెక్ట్. పసుపు కొమ్ము కలర్ చక్కగా ఉంది. ఈ శారీస్ మీకు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి చక్కగా. వీటి మీద మీకు ఫ్లాట్ 15 ఉంది. మీకు ఏది నచ్చితే అది మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక కంచిలో వింటేజ్ తన దగ్గర ఇవన్నీ వింటేజే.
చాలా బాగుంటాయి. మీరు స్టోర్ విజిట్ చేయండి. ఇది చాలా యునిక్ కాంబినేషన్. మంచి మిడ్ నైట్ బ్లూకి సీ గ్రీన్ ఇచ్చారు. సీ గ్రీన్ ఎక్కువ సిల్వర్ మంచిగా వచ్చింది, బాగా వచ్చింది. highlight అవుతుంది. అండ్ మీకు బార్డరు హైలైట్ తెలుస్తోంది, మధ్యలో మన అన్నపక్షి చాలా బాగా తెలుస్తోంది, ఎలిఫెంట్ బాగా తెలుస్తోంది, మీనాకారి వీవింగ్. మీనాకారి. ఇందులో మనకు కలర్స్ కూడా దొరుకుతాయండి, కాకపోతే నేను ఒక్కొక్క వెరైటీకి 3-4 కలర్స్ ఉన్నాయండి. 18,000 దీని ప్రైస్. ఇది చాలా బ్యూటిఫుల్ రెడ్. ఈ రెడ్కి బ్లూ. ఇది సాగర్ సంగమంలో జయప్రద సార్. జయప్రద ఇంత బార్డర్ జయప్రదే కట్టారు. జయప్రదే కట్టింది. నేను అసలు ఆవిడ ప్రతి ఇది ఒకటి చందేరి ఒకటి కొన్ని చీరలు తలుచుకుంటూనే ఉంటాను కదా. దీంట్లో స్పెషల్ ఏంటంటే మధ్యలో జరీ వచ్చి దానికి బార్డర్ థ్రెడ్ వీవింగ్ ఇచ్చాడు. థ్రెడ్ వీవింగ్ కొంచెం వర్క్ ఎక్కువ ఉన్న సారీ. చీర కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా మొత్తం చెక్స్ ఇచ్చి బుటా ఇచ్చాడు. ఇది 19,000. వీటి మీద మీకు ఫ్లాట్ 15 ఉంటుంది. మీకు నచ్చింది ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మెహందీ గ్రీన్ ఇంకే మంచి మెజంతా పింక్ కలర్. మంచి మెజంతా కలర్ గోల్డ్లోకి వచ్చాం. ఇంతకుముందు మనం సిల్వర్ చూసాం కదా, ఇప్పుడు ఇదంతా కూడా గోల్డ్లోకి వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ యూనిక్ గా ఉంది. ఇప్పుడు ప్యాటర్న్ వేరేది మార్చామండి. ఇదిగోండి, ఇదేమో సిల్వర్ అండ్ గోల్డ్ టిష్యూ ఇట్లా లైన్స్ లాగా అన్నమాట. మొత్తం చీర మొత్తం టిష్యూ వస్తే ఏమవుతుందనంటే పిగులుతుందండి. చీర పిగిలిపోతుంది తొందరగా. టిష్యూ సారీస్ పాడైపోతాయి, అక్కడ పిగులుతుంది. అలా కాకుండా ఇలా కొత్తగా వెరైటీ అన్నమాట. దీనికి హెవీ బార్డర్ కదా, విత్ మంచి రిచ్ లుక్. మీరు లెహంగాకి వెళ్ళాలనుకునేవారు కూడా అద్భుతం. పెళ్లి కూతురు చక్కగా ఎంగేజ్మెంట్ కట్టుకుని దీని లంగావణి వేసుకుంటే మాత్రం రిసెప్షన్ లో నుంచున్నా చాలా అందంగా ఉంటుంది. పెళ్లి కూతురు చేసినవాడి. ఇది 21,000. ఇందులో మనకి 6 కలర్స్ ఉన్నాయి. 6 కలర్స్ ఉన్నాయండి ఈ డిజైన్ లో. నేను 6 కలర్స్ మీకు మీరు వచ్చినా మీరు మా ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసిన, ఎందుకంటే మనకి వీడియో టైం అంత సరిపోదు కాబట్టి. ఒక్కొక్క దాంట్లోనూ కూడా కలర్స్ ఉంటాయి. స్టోర్ విజిట్ చేయొచ్చు. మనకి కొండాపూర్ వచ్చి రాఘవేంద్ర కాలనీ మనకి హై టెన్షన్ రోడ్ అండి. సో మీకు ఈజీగా వచ్చేస్తారు. ఇది కూడా బాగుంది. ఇది చాలా యునీక్ గ్రీన్ అండి, చాలా యునీక్ గ్రీన్. దీంట్లో మీకు జరీ పోగు చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. దానివల్ల మీకు అసలు కల్నాత చాలా బాగా కనిపిస్తుంది. దానికి ఈ డార్క్ కలర్ బార్డర్ ఇచ్చేటప్పటికి చీర చాలా యునీక్ గా అండ్ హైలైట్ అయ్యి కనిపిస్తుంది కలర్ కాంబినేషన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే గద్వాల్లో డిఫరెంట్ ఎక్కువగా ఏంటంటే ట్రెడిషనల్ డిజైన్స్ తను మెయింటైన్ చేస్తున్నారు. అవునండి. ఇవి ఎలా వచ్చాయంటే నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది. లెమన్ ఎల్లో, మంచి లెమన్ ఎల్లోకి చంద్రకాంత కలర్ అంటారు కదా, సాయంత్రం ఇప్పుడు పోస్తాయి చంద్రకాంత. ఇలా వస్తుందండి, మంచి కలర్ కాంబినేషన్. ఇప్పుడు మనం చూసిన దాంట్లో మరొక కలర్. వెళ్తే డార్క్కి వెళ్ళచ్చు, లేదంటే లైట్కి వెళ్ళచ్చు. మధ్యలో కంచిలోంచి గద్వాల్లోంచి కంచిలోకి ఎందుకు వచ్చానంటే ఈ బార్డర్ ఆ బార్డర్ సేమ్. ఇప్పుడు మీకు చూపించిన 2 చీరలు బార్డర్ సేమ్ అలాగే కంచి లాగానే గద్వాల్ వాళ్ళు కూడా తీసుకుని చేశారనమాట. అందుకోసమని కంచిలోంచి డైరెక్ట్ గా గద్వాలు కంచి మిక్స్ చేయడానికి అసలు మధ్యలో ఆపి అక్కడికి వెళ్ళిపోయా. అయితే దీనికి మేము ఇట్లా బ్లాక్ ప్రింట్ ఇచ్చాం. చీర చూడడానికి ఇలా ఉందండి, కట్టుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ రాగానే నాకు ఎల్లో ఎందుకో అంత ఎక్కలేదు, కానీ విప్పి కడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ మీకు అంత అందం వస్తుంది ఆ చీరలకి. చూపించడానికి మంచి కాంబినేషన్, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టుకి చక్కగా మన కంచి బోర్డర్, దీనికి మంచి డిజిటల్ ప్రింట్, ప్యూర్ పట్టు. ఇది బ్లౌజ్. ఎంత బాగుందో సారీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా, అంటే నాకు ఎల్లో అని గురించి నేను చెప్పట్లేదు. ఇలా వేయండి, అమ్మో నిండుగా చక్కగా ఎంత బాగుంది. పూర్వం నగలు ఒకటి వేసేసుకుంటే చాలు, చేద్దామని ఎంతవరకు ఉండొచ్చు. దీనిది 21 అనుకుంటానండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, మిగిలిన వివరాలన్నీ కూడా మీకు అర్పిత గారు చెప్తారు. నేను పంపిస్తాను. ఎంత తగ్గుతుంది ఏంటి అన్నీ కూడా తను చక్కగా వివరంగా చెప్తారు. ఇందులో కలర్స్ ఉన్నాయి, ప్యూర్ పట్లు అవన్నీ కూడా. అవునండి, దాంట్లో ఇదిగోండి డిజిటల్ ప్రింట్. ఈ చీరకి ఏం చేస్తారు తెలుసా, ఈ గ్రీన్ కి మనకి ఆరెంజ్ కల్నాత మనం చాలా వాటికి చూస్తాం కదా. అయితే ఈ కల్నాత వచ్చిన బార్డర్ హైలైట్ అవ్వదు, అందుకని ప్రింట్ తో హైలైట్ చేశారు. చూడండి, కరెక్ట్. చీరని ప్రింట్ తో హైలైట్ చేశారు. నాకైతే బార్డర్ బాగా నచ్చింది. చాలా బాగుంది, అసలు మంచి జరీతో చాలా అందంగా వచ్చింది. మిడిల్లో కలర్ గ్రీన్ మీద మనకి కలంకారీ ప్రింట్ వచ్చింది.
సో ఇవి కూడా ఉన్నాయండి, కాకపోతే మేము ఇవాళ గద్వాలు అనుకుని మళ్ళీ కంచికి వెళ్ళామని అనుకోవద్దు, వెరైటీస్ ఉన్నాయి కదా అని చూపిస్తున్నాను. సో అలాగే తన బార్డర్ గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక లైట్ కలర్ ఒక డార్క్ కలర్. సో ఇందులో పేస్టల్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఉన్నాయి, డార్క్ కలర్స్ అనుకునే వాళ్ళకి ఉన్నాయి. కాకపోతే మన్ని ప్రజెంట్ చేసుకోవడమే ఎలా, దీనికి ఎలాంటి నగ వేసుకుంటే నువ్వు హైలైట్ అవుతావు. చక్కగా చిన్నపిల్లలేనా పెద్దవాళ్ళేనండి, మీరేం అనుకోవద్దు నేను బలానా వాళ్ళని ఉపయోగిస్తున్నానని. నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి, రెడ్లు వాళ్ళు, దాంట్లో వాళ్ళ చీర ఒకళ్ళని మించి ఒకటి ఉందండి. నాకు ఎంత నచ్చిందో అసలు ఆ మాట, నేను ఆ మాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెపరేట్ స్టైల్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం భీమవరం రాజులు అక్కడికి వెళ్ళేటప్పటికి అంటే చాలా వరకు కూడా ప్యూర్ జరీకోటాలు బాగా, అట్లా ఒక్కొక్క ప్రాంతం. ఇప్పుడు విజయవాడకు వచ్చేటప్పటికి ఏంటంటే హైయెస్ట్ మన చంద్రబాబు గారు తాలూకు, వాళ్ళకి వచ్చేటప్పటికి ఇంకొంచెం డీసెంట్గా ఉండేలాగా పట్టు కడతారు. అట్లా కొంతమంది ట్రెడిషనల్ గానే కడతారు. సరే మన ప్రసక్తి ఎత్తకూడదు కానీ డార్క్ కట్టారండి, చక్కగా వడ్డాణం పెట్టుకుని చీర కడితే ఏ చీర కలరు మనకి తేలిపోయింది అనేది లేదండి, అంత అందంగా హైలైట్ అవుతుంది. అది మనం కట్టే బట్టే ఉంటుందండి. చీర తేలిపోతుందని పక్కన పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. చక్కగా కట్టేసి దీన్ని హైలైట్ చేస్తే అదిరిపోతుంది. సో నెక్స్ట్ గద్వాలు దీంట్లో కానీ అన్నీ మనం కంచి బోర్డర్ చూపిస్తున్నాం కదా, మొత్తం కంచి బోర్డర్లు చూపిస్తున్నాము. చాలా బాగుందండి, ఇదంతా బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ అండి. ఇదంతా అన్నపక్షి పీకాకే మీకు కనిపిస్తుంది. దీంట్లో మీనాకారి అన్నమాట, మీనాకారి బుట్ట. అండ్ ఇది కుట్టు బార్డర్, కుట్టు బార్డర్ కుట్టు పళ్ళు అన్నమాట. కుట్టు పళ్ళు అని ఎందుకు అంటారు అని అంటే ఇదంతా హ్యాండ్ ఓవెన్ కాబట్టే దానికి కుట్టు అంటారు. వేరే అదే పవర్ లూమ్ దానికి కుట్టు అనరు, రాదు. కుట్టు బోర్డర్ అంటే వాళ్ళు ఇది యాడ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వస్తారండి. చాలా బాగుంది, మంచి కలర్, మంచి కాంబినేషన్. ఎల్లోకి వైలెట్, అసలు నెవర్ డైయింగ్. ఆరెంజ్, ఈ ఆరెంజ్ చాలా సూపర్ కలర్. దానికి ఈ లావెండర్ ఇచ్చారు. మనం గ్రీన్ ఎక్కువ చూస్తాం కదా, అలా కాకుండా ఈ వైలెట్ లాగా ఇచ్చాడు, దానివల్ల ఇంకా హైలైట్. చక్కటి కలర్ కాంబినేషన్ అండి. సో అన్ని ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి. చక్కగా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు తప్పకుండా. అండ్ ఇప్పుడు మన అసలు ట్రెడిషనల్కి వచ్చేసామండి. మన తమిళనాడు కర్ణాటక స్టైల్ ఏంటి వాళ్ళది పెడతారు అంటే నేను అక్కడ ఉండొచ్చానండి. నాకు వాళ్ళ స్టైల్ ఎందుకో నచ్చుతుంది. ఎందుకనంటే ఒకటి పట్టు చీర అనగానే మనకి ట్రెడిషన్ కదా, ఫ్యాన్సీ చీరలకి వేరు, ట్రెడిషన్ అంటే వేరు. వాళ్ళు మాత్రం పెట్టింది పేరండి. ఇప్పటికీ మనం కంచి చీరల కోసమే ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ ట్రెడిషన్ మూలంగా కదా. ఈ చిన్న చెక్స్ రావడము, ఆ చెక్స్లో మళ్ళా మీనాకారి బుట్ట రావడము, ఈ బార్డర్ రావడము, ఈ స్టైల్ మాత్రం వాళ్ళదే. ఎందుకంటే కంచి చెక్స్ ఎక్కువగా, కంచి చీరలు సన్న చెక్కు పెద్ద చెక్కు అట్లా ఉంటాయి. అవునండి. సో ఆ కంచి చెక్స్ చేసి దీని మీద మళ్ళీ మీనాకారి అలా ఇచ్చారు. వీటిల్లో మనకి 5 కలర్లు ఉన్నాయండి. మంచి ఏది ఎప్పుడు ఎవర్ రెండింగ్ ఎల్లో రెడ్ ఎప్పుడు బాగుంటుంది అంతే. ఇది కాఫీ బ్రౌన్, ఇది మంచి కాఫీ బ్రౌన్ కి మంచి రెడ్ వచ్చింది. కాఫీ బ్రౌన్ అనేగా కదా, కాఫీ కాదు, బ్లాక్ కి రెడ్. కానీ మనకి చూడంగానే బ్లాక్ కి రెడ్డే, కానీ ఈ చెక్స్ మూలంగా మాత్రం అది కాఫీ బ్రౌన్ లాగా. అందుకని మీమాంస్ ఉన్న వాళ్ళు పెట్టుకోకర్లేదు, హాయిగా కట్టుకోవచ్చు. ఆ డౌట్ కూడా మీకు చక్కగా వివరంగా క్లారిఫై చేస్తారు, చూసుకోవాలి. మనం మోసం చేయట్లా, ఉన్న కలరే మనం నలుపే కట్టుకోవాలి బాబాయ్ వద్దు అని అనుకునే వారికి ఐడియా. ఇది ఒక చాలా పెద్ద తప్పు ఇది ఉందండి. ఎందుకంటే మన జాతకాలు చెప్పేవాళ్ళు, వాస్తు చెప్పేవాళ్ళు నలుపు కట్టకండి శనేశ్వరుడికి. అసలు శనేశ్వరుడు రంగే నలుపు, ఆ రంగులో నువ్వు వెళ్తే ఆయన నిన్ను అప్రిషియేట్ చేయడం కదా ఒకటి. రెండోది, మనం సంబల్పూర్ వెళ్తామా, సంబల్పూర్ లో ప్రతి చీరకి బ్లాకే ఉంటుంది. ఎందుకు? వాళ్ళ స్వామి నల్లగా ఉంటాడని. అక్కడ పూరి జగన్నాథ స్వామి చక్కగా నల్లగా ఉంటాడు కదా, అందుకని వాళ్ళు ఆ జగన్నాథ స్వామికి ఎంత భక్తో అది వాళ్ళ చీర మీద చూపిస్తారు. అవి తప్పకుండా రంగు నలుపేసి. మనం ఇంకా జగన్నాథ స్వామి దాకా వెళ్ళలేదు, అందుకని ఈ నలుపులోనే మనం పడి ఉంటున్నాం. అంటే వాళ్ళు చేసే పనిలో భక్తిగా చేస్తారు. పూరి అసలు ఒడిస్సా అంతా భక్తి, అసలు ఎంత పరమ భక్తి అంటే ఈ రోజు కూడా మిరాకిల్స్ ఎందుకు కనిపిస్తున్నాయి. అక్కడ మీరు విన్నారు కదా, 7 కుండలు పెడతారు, పైన కుండే ఫస్ట్ ఉడుకుతుంది, ధ్వజం ఏమో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది, సముద్రం హోరు లోపలికి రాదు. అన్ని మిరాకిల్స్ అక్కడ ఉన్నాయంటే భగవంతుడిని అంత పట్టుకు
వాడుకోవడం బట్టిగా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. ఇంకా ఈ నలుపుల్లోను కొంచెం ఆగంటి వారు చదువుతారు చూసారా, రంగు నలుపుల్లోను ఎన్ని ఒత్తుల్లోనూ ఉంటే ఇందులోనే ఉండిపోతాం. కరెక్ట్ మాట ఇది, నిజం. వాటిల్లోనే ఆగిపోయాం, భక్తిలోకి వెళ్ళలేదండి మనం. అసలు ట్రాన్సాక్షన్ దీంట్లోనే ఉండిపోయాం. ఇది ఒక మంచి కలర్ కాంబినేషన్. స్కై బ్లూకి కాఫీ కలర్ అండి, ఇప్పుడు కాఫీ కలర్ వచ్చింది కదా. బ్లాక్ లేకపోతే డార్క్ బ్లూ ఇంకోటి అలాంటివి కనిపిస్తాయి. ఇలా కాకుండా మంచి కాఫీ బ్రౌన్ వచ్చింది, చక్కగా బ్లూ చెక్స్, తమిళనాడు స్టైల్, టెంపుల్ బార్డర్, ఎడ్జ్ కాంట్రాస్ట్, అన్ని విధాలా సెట్ అయ్యింది. ఈ పెన్సిల్ బార్డర్ రావడం అసలు అన్ని చీరలకి హైలైట్ చేస్తుందండి. హైలైట్ చేస్తాం. ఆ చీర మీరు అన్నట్టుగా కట్టుకునేటప్పటికి ఎంత దూరం వైబ్రేషన్ పట్టేసుకుంటాం. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్స్ మన బ్లాక్. మంచి మన బ్లాక్ మనం బ్లాకే పీక్కుంటూ ఉంటాం. అది బ్లాక్ని కూడా అందులో ఏమంటారంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒరిస్సా అంటే దైవాన్ని పట్టుకుంటే మనకి ఇంకా రంగు కాదండి. మాకు కర్ణాటకలో ఒక ఆవిడ, నేను బిజినెస్ స్టార్ట్ చేసింది ఆవిడ దీంట్లో అనమాట, చీరలు. ఆవిడ అంది బ్లాక్ రంగు కాదా, అది కూడా ఒక రంగేగా, అది క్రియేట్ చేసింది ఆయనేగా. అదే కదా, దాని ఆయనే ఆ రంగులో ఉన్నాడుగా. అదేగా కదా దేవుడు. ముందు మెయిన్ మనం కృష్ణుడిని పట్టుకుంటే అన్ని రంగులు ఒకటేనండి. కృష్ణుడే పట్టుకోవాలి. జగద్గురు, ఆయన్ని మించిన వాడు లేడు. కృష్ణం వందే జగద్గురు, ఆయన్ని పట్టుకుంటే మీకు రంగుతో బాధ లేదు. నలుపు కట్టుకోండి, గుడికి వెళ్ళండి, నలుపు కట్టుకోండి, పూజ చేయండి, మీకంతా మంచి అవుతుంది. ఇది మాత్రం నా మాట, అందులో డౌటే లేదు. చిన్న చిన్న చీరలు చూస్తూ టిప్స్ అనమాట. మంచిగా ఉంది. కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. ఎల్లోకి సిల్వర్ కలర్, మంచి జరీ బార్డర్, అన్ని ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి. నెక్స్ట్ మరికొన్ని శారీస్ ఉన్నాయి. నెక్స్ట్ మంచి బ్లూకి మెజంతా పింక్, ఒకటి బ్లూకి కంచి బార్డర్, రెండు రకాలుగా బార్డర్ వచ్చింది, మీనాకారి బార్డర్. అసలు ఇది మాత్రం చాలా హైలైట్ కలర్ అండి. మీరు ఏమంటారో ఈ కలర్ని? చాలా మంది మావు కలర్ అంటారు, ముక్కుపుడన్ రంగు అని మీరు వినుంటారు. ముక్కుపుడన్ రంగు విన్నారు కదా, ఇది అది ముక్కుపుడన్ రంగుకి అదేంటి మంచి బ్రౌన్ కలర్. ముక్కుపుడన్ రంగు అంటే ఏంటో తెలియదు ఇప్పటి వాళ్ళకి, తెలియదు. పాత సినిమాలకి వెళ్తే వాళ్ళు ఒక డబ్బా తీసుకుని ముక్కులోకి ఎక్కువగా అని పీల్చుకునేవాళ్ళు. దానివల్ల అదొక ఎడిక్షన్ అనుకోండి. కాకపోతే ముక్కు క్లియర్ అవుతుంది అనే దానికి వాళ్ళు వాడేవారు. కాకపోతే అది ఎడిక్షన్ అయిపోయింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి, చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ బార్డర్ కూడా అంతే అందంగా హెవీగా, ఎక్కువ అన్ని పెద్ద కంచి బార్డర్స్ మొత్తం. అవును, ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ నడుస్తోందండి పెద్ద బార్డర్లు. మేము కూడా ఎంతమందిని అడుగుతున్నామో చిన్న బార్డర్లు తేండి అని, కానీ దానికి లెహంగాలకి వాటికి చాలా బాగుంటాయండి, చాలా బాగుంటుంది. అలాగే పెళ్లిళ్ళలో రిచ్ లుక్ లో చాలా రిచ్ లుక్. మంచి పింక్ కి బ్లూ కల్నేత పింక్ అండి, టొమాటో కలర్ లాగా వస్తుంది. అసలు కాఫీ పొడి రంగు వచ్చింది. అది కాఫీ పొడి రంగుకి ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చిందండి. అవునండి, ఇలా మీనాకారి వీవి చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి అదేంటి పర్పుల్ కలర్ వచ్చేటప్పటికి తీసేసుకోమ్మా. ఈ స్లేట్ గ్రే అండి, నేను మొన్న క్లియరెన్స్ సేల్ లో పెట్టిన దాంట్లో ఈ స్లేట్ గ్రేని ఎంతమంది అడిగారో. ఇది ఇంగ్లీష్ గ్రే, మామూలుగా కూడా దొరికిన దానికంటే ఈ గ్రే కొంచెం వెరైటీ. దానికి బ్లూ బార్డర్ ఇచ్చా. నేను అమ్మిన దానికేమో అసలు బార్డర్ లేదు, బెంగళూరు స్టైల్ అనేది. దీనికి మాత్రం మీనాకారి వర్క్ వచ్చింది. చూడండి మీనా ఇదేంటి అన్నపక్షి ఏనుగు అది ఎంత బాగా కనిపిస్తుంది. కూడా ఎంత బాగా వచ్చింది. రుద్రాక్ష చీర మాత్రం చాలా చాలా మంచి రిచ్, మొత్తం అన్నపక్షి రుద్రాక్ష, పూర్తిగా ట్రెడిషనల్ లుక్ తో పాటు చాలా అందంగా ఉంది సారీ కూడా. నెక్స్ట్ అదైతే చాలా బాగుంది, గ్రే కలర్ చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ బ్లూ, మంచి బ్లూకి పింక్. ఈ బ్లూకి పింక్ కాంబినేషన్ ఎవరిదో చెప్పండి? శ్రీదేవి. మీరు మన జనరేషన్ కొంచెం ముందుకు వెళ్తే ఆవిడ అవార్డ్ ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు చక్కగా ఈ చీరలు కట్టుకొని జడ వేసుకొని కుప్పెలు పెట్టుకుని వచ్చేది కదా, చక్కగా పూలు పెట్టుకొని అలా వచ్చేది. ఇప్పుడు ఎవడు అట్లా రావట్లేదు, ఎవడో పిచ్చి అవతారాల్లో వస్తున్నారు. వాడికి ఎంత కోపం వచ్చిందో రావట్లేదని చీర చూపించారు మొత్తానికి. నిజమే కదా ఆవిడ చెప్పినట్టు, ఆ కలర్ కట్టుకుని జడ కుప్పలు వేసుకునేది, పెద్ద పిల్ల కుప్పలు వేసుకునేది ఆవిడ. ఇదిగోండి, అసలు ఈ కలర్ ఎంత బాగుందో చూడండి.
మీది పాత ట్రెడిషనల్ చీర అవునా కదా మీరు చెప్పండి. పాత కలర్ కదా, ఇది బాగా పాత కలర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం రావట్లేదు, తక్కువ. ఇది కూడా ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి చాలా బాగుందండి. మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవాళ ఏంటంటే అర్పిత గారు మన వీడియో తీసేసుకున్నారు, నేను మాట్లాడకుండా చక్కగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే సబ్జెక్ట్ ఉంది తన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కువ డిస్టర్బ్ చెయ్యొద్దు. కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడు నేనని కాదు, సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటాం. అవునండి, అంతే. నేను అస్సలు ఫస్ట్ స్టార్ట్ చేసింది బిజినెస్ చీరల మీద, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నా టేబుల్ టర్న్ అయిపోయి బ్రాస్లోకి వచ్చాను. కానీ ఉట్టిగా అమ్మేస్తే వాళ్ళకి చాలా షాపులు ఉన్నాయి, వాళ్ళకి నాకు తేడా లేదు. సరదా పడిపోయి బాగుందని కొనేస్తాం, కానీ అది ఎందుకో తెలియదు ఎందుకు. కానీ దేవుడు విగ్రహం అనేది దానికి ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్సీ లాగా పెడితే అది మనకి ఇదవుతుంది. అలా కాకుండా నీ లైఫ్ని నువ్వు ఎన్హాన్స్ చేసుకోవడానికి, దాన్ని ఉన్నతిలోకి తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడింది అనుకోండి. మనకి టేబుల్ చేంజర్ కదా కదా. ఇందాక నేను చూపించిన ఈ టిష్యూలో నేను ఇప్పుడు కలర్స్ ఊరికి టకా అని చూపించేద్దామండి. అందులో కలర్స్ అని ఇప్పుడు మనం టిష్యూలో చూసాం కదా, ఆ సారీలో చక్కగా ఇది పసుపు కొమ్ముకి మెరూన్ కలర్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. పసుపు కొమ్ముకి మెరూన్, మొత్తం ట్రెడిషనల్ సారీ. ఇది చాలా బాగుందండి చీర. ఇవి గ్యాప్ బార్డర్స్ అండి. అచ్చా, బార్డర్ మిడ్జిల్ బార్డర్. ఇది కూడా బాగుందండి. చక్కగా మనకి ఏంటంటే నెమలి అండ్ కుంజు రెండు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అయ్యేటట్టుగా, మంచి బ్లూ, మనకి రేర్ గా దొరికే బ్లూ. ఆ బ్లూ కి ఈ పర్పుల్ రాదు, నార్మల్ గా ఏదో పింక్ అట్లా వచ్చేది, పింక్ ఆరెంజ్ అలాంటిది. పర్పుల్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అయింది. ఇది కూడా బాగుంది, మంచి బ్లూ లైట్ కలర్. దీనికి కూడా మళ్ళీ పర్పుల్ షేడ్ లాగానే మనకి ఇచ్చారు, అంటే చంద్రకాంత కలర్ అనుకోండి, అట్లా వచ్చింది. చాలా బాగుంది. సాధారణంగా ఈ బ్లూలకి కలర్ కాకుండా మనకు ఆరెంజ్ వస్తుంది, కొంచెం కొత్తగా. సో అన్నీ కూడా ఏంటంటే మీకు ఒక 13-15 అలా స్టార్ట్ అయ్యి 20 ఆ చేంజ్ వరకు ఉన్నాయి. మీరు నచ్చిన చీరను పెడితే తను ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడుతుందో చెప్పేస్తారు మీకు అర్పిత గారు, దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. అలాగే ట్రెడిషనల్ లుక్లో వింటేజ్ కంచిపట్టు కూడా ఉంటాయి. వింటేజ్ కంచిపట్టు చీరలు మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలంటే, మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఎక్కడో తెలియక్కర్లేదండి. ఇదిగోమ్మా ఇక్కడ, ఇది ఇక్కడ లైన్ వచ్చింది, ఈ వైలెట్ లైన్ వచ్చింది, ఇవి హ్యాండ్లూమ్ లోనే వస్తాయి. ఆ పొరపాటు పోవడము, కొన్ని ఇవి హ్యాండ్లూమే, పవర్ లూమ్ లో మీకు అట్లాంటి పొరపాట్లు పోవడం ఉండదు. ఆ లైన్ రావడం హ్యాండ్లూమ్, తర్వాత అక్కడక్కడ పోగులు ముడుల్లా రావడం, అవన్నీ కూడా హ్యాండ్లూమ్ లోనే వస్తాయి. చాలా బాగుంది. బ్లూ కి మంచి రెడ్ పడింది, నిండైన చీర అంటారు చూస్తారు అట్లా. పైతని బోర్డర్, పైతనీలో వెరైటీ ఉందమ్మా. ఇప్పుడు ఇది కూడా మనకి కొంచెం ఫ్యాషన్ అండి. పైటనీలో వెరైటీ ఉంది. ఒకటి ఏవ్లా పైటనీ అంటాం. ఆ ఏవ్లా పైటనీలో మీకు పెద్ద బార్డర్ కనిపిస్తుంది, మీకు పెద్ద పళ్ళులో పెద్ద డిజైన్ రావడం. ఇది పైటన్. ఇది వచ్చి ఎల్లోరా ఉంది కదా, ఎల్లోరా దగ్గర పైటన్ అనే ఊరుంది, దాంట్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట ఈ పైటని. అదే మీరు ఇది చూడండి, ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి నేను చెప్తా. ఈ డిజైన్ వచ్చింది చూడండి, ఇది వాళ్ళు చేయరు. ఈ పైటనీ వాళ్ళు ఈ డిజైన్ చేయరు. అచ్చా, ఇది ఇప్పుడు గద్వాలని ఇచ్చేస్తున్నారు, కానీ ఇది గద్వాల్ కాదండి, పైటనీయే. అది పైటన్ వాళ్ళు చేసిన పైటనే. ఏంటంటే ఊర్లు, ఇప్పుడు కొత్తపేట ఉందండి, కొత్తపేట మీరు వినే ఉంటారు రేడియోలో, కొత్తపేట, గద్వాలు, కంచి, కొత్తపేట అని, కొత్తకోట అనేది మనం వినేవాళ్ళం. ఇప్పుడు అసలు కొత్తకోట అసలు చీర ఏంటి ఎవరికి తెలియదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఈ పైటనీ శారీస్, కంచి శారీస్ వాళ్ళే నేసేస్తున్నారు. గద్వాలు కూడా నేస్తున్నారు. ఎందుకు? డిమాండ్ కి అంత సప్లై సరిపోవట్లేదు కాబట్టి వేరే వాళ్ళందరూ కూడా నేస్తున్నారు అన్నమాట. ఇంకా తర్వాత ఇవన్నీ కూడా అలా నేసిన చీర, అందుకోసమని సాధారణంగా ఈ చీర పైటన్ వాళ్ళ చీరే, కానీ గద్వాల్ అనేది బాగా నడుస్తుంది కాబట్టి వాడు ఆ ఫోల్డ్ చేశాడు అంతే. ఈ చుట్టుపక్కల తయారైంది కాబట్టి కొంచెం గద్వాల్ అనేసారు అంతే. ఇది మరి ప్యూర్ పైటనీ. ఏవ్లా చీర అండి, ఏవ్లా పైటనీ. ఇదేమో షిరిడి దగ్గర ఏవ్లా అనే ఊరు, దాంట్లో ఈ వెరైటీ. ఓకే, పైటన్ లో ఈ వెరైటీ. అచ్చా, ఇలా ఒకటి వస్తుంది మనకి. ఇది పైతని అండి, అసలు పైతని. వాడు అసలు ఈ పైటనీ వాడు ఇంత పెద్ద డిజైన్ వేయడు, వాడు ఇంతే చిన్న చిన్న డిజైన్ వేస్తాడు. పైటనీ స్పెషల్ ఏంటంటే ఇది వీవింగ్ లో వచ్చేస్తుంది. వీవింగ్ లో ఇవి ఎంత వరకు ఉండొచ్చు అండి? ఇవి కలర్స్ కావాలంటే దొరుకుతాయి. 21,000 కలర్స్ కావాలంటే దొరుకుతాయండి వీటిల్లో. ఇదొకటి
ఇదిగోండి, ఇది ఒక ఇదొకటి. కలర్ ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ కలర్. Designs different షేడ్ వస్తాయి. డార్కర్ షేడ్ ఏ కలర్ వేసినా బ్లౌజ్ చాలా బాగుంటుంది. దీంట్లో వచ్చినది కాకుండా ఇదేమో వచ్చి ఈ కలర్ మహారాష్ట్ర నత్తు అండి. ఇలా వస్తుంది. ఈ మహారాష్ట్రన్స్ నత్తు ఉంటుంది కదా, ఆ నత్తు వచ్చింది డిజైన్. చాలా బాగా వచ్చింది ఇది. సో ఇవండి, ఇవి ఉన్నాయి. ఇలా కాకుండా మనకి టిష్యూ తోటి పైతని పట్టు అది ఎంత పడుతుందండి? అది వచ్చి మనకి 22,000. 22,000. కానీ చాలా బాగుందండి. మిడిల్లో పట్టు వచ్చి రెండు వైపులా కూడా మనకి టిష్యూ వచ్చి అసలు ఎంత లైట్ వెయిట్ అంటే సారీ అని మీరు బట్ట చూడండి ఎంత థిక్నెస్ ఉందో. క్లాత్ చాలా బాగుంది అర్పిత గారు. ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్, లైట్ వెయిట్, రెండు వైపులా చక్క టిష్యూ. సాధారణంగా ఇవి బరువు వస్తాయి. ఈ రేటుకి ఈ తేలిక రాదు. ఈ రేటుకి తేలిక అంటే కొంచెం బరువు వస్తాయి. ఇది మనకి 30-40కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనకు బెస్ట్ ప్రైస్లో వస్తుంది. మీరు కావాలనుకుంటే ఆర్డర్ చేయండి. అంటే మనకి ఎప్పుడైతే పాలిస్టర్ మిక్స్ అవుతుందో మీకు బరువు ఎక్కువ అవుతుంది. ప్యూర్ పట్టు అయితే మీకు బరువు తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనకు కావాలన్నా కలర్స్ దొరుకుతాయి. తెప్పిస్తాను. సో తెప్పిస్తారు, చక్కగా దొరుకుతాయండి. మీకు ఈ కలెక్షన్ నచ్చితే కనుక నేను నెక్స్ట్ టైం వింటేజ్ పట్టు అలాగే మరికొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కంచి పట్టు చీరలు కూడా ఉన్నాయండి. మన ఈ వీడియో టైము మనకి ఇదవుతోంది కాబట్టి మేము ఇక్కడ ఆపాం. ప్లీజ్ మా నెంబర్ తీసుకొని వీడియో కాల్ మీరు అవైల్ చేసుకోవచ్చు. చక్కగా మీకు వీడియో కాల్లో మేము అన్ని ఆన్సర్స్ ఇస్తాం, చీరలు చూపిస్తాం. వాటితో పాటు బ్రాస్లో కూడా మీకు ఏమైనా లేటెస్ట్గా కాలు విగ్రహాలు ఏవైనా మీకు సంబంధించి ఏది కావాలన్నా గిఫ్టింగ్ పర్పస్గా. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి మనం సిల్వర్ పెట్టలేకపోతున్నాం కాబట్టి అందరూ బ్రాస్ వైపు వెళ్తున్నారు. చక్కగా ఒక 500 నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు ఏ బడ్జెట్ అసలు మనం ఇందాక చూసిన ఊర్లి బంగారంలా లేదండి కదా, అమ్మవారిని పెట్టుకుని అందులో అసలు కుంకుమ పూజ చేస్తే దగ్గర చుట్టాలకి ఇవ్వాలంటే అలాంటివి కూడా ఇవ్వచ్చు. సో అలా రెండూ కలిపండి ఇక్కడ మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.